నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైటీ బ్రహ్మ అకాడమీ ఛానల్. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ రాబోయే కొత్త సంవత్సరంలో మన సబ్స్క్రైబర్స్ అందరూ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని, అలాగే మీరందరూ మీ ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఇటీవల ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించే బుల్లెట్ రైలును ఈ క్రింది దేశం ఆవిష్కరించింది. ఆన్సర్ చైనా. ఇటీవల చైనా దేశం ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించే బుల్లెట్ రైలును ఆవిష్కరించింది. ఇది గంటకు సుమారు 450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీనిని CR-450గా వ్యవహరిస్తున్నారు. దక్షిణ కొరియాలోని మయున్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ క్రింది ఎయిర్లైన్స్కు చెందిన విమానం రక్షణ గోడను ఢీకొట్టడం వలన దాదాపు 179 మంది ప్రయాణికులు మరణించారు. ఆన్సర్ జెజూ ఎయిర్లైన్స్. దక్షిణ కొరియాలోని మయున్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జెజూ ఎయిర్లైన్స్కి చెందిన బోయింగ్ 737-800 విమానం రక్షణ గోడను ఢీకొట్టడం వలన దాదాపు 179 మంది ప్రయాణికులు మరణించారు. ఈ విమానం 6 మంది సిబ్బందితో మరియు 175 మంది ప్రయాణికులతో థాయిలాండ్ నుంచి దక్షిణ కొరియాలోని మయున్కు చేరుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ క్రింది దేశానికి చెందిన అంతరిక్ష నౌక పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుడికి అతి దగ్గరగా చేరి చరిత్రకెక్కింది. ఆన్సర్ అమెరికా. అమెరికా దేశానికి చెందిన పరిశోధన సంస్థ అయిన నాసా స్పేస్ క్రాఫ్ట్ ప్రయోగించిన అంతరిక్ష నౌక పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుడికి అతి దగ్గరగా చేరి చరిత్రకెక్కింది. ఇది సూర్యుడి ఉపరితలం నుండి 3.8 మిలియన్ మైళ్ళు లేదా 6.1 మిలియన్ కిలోమీటర్ల దూరానికి విజయవంతంగా చేరుకుంది. ఇది సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనా గుండా ప్రయాణించింది. ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు కూడా సూర్యుడి చుట్టూ కక్షలో తిరగనుంది. కేంద్రం విడుదల చేసిన గృహ వినియోగ వ్యయ సర్వే 2024 ప్రకారం దేశంలో నెలవారీ వ్యయం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ సిక్కిం. కేంద్రం విడుదల చేసిన గృహ వినియోగ వ్యయ సర్వే 2024 ప్రకారం దేశంలో నెలవారీ వ్యయం ఎక్కువగా ఉన్న రాష్ట్రం సిక్కిం. ఇంకా ఈ నివేదికలో ఉన్న ముఖ్యాంశాలను చూస్తే నెలవారీ వ్యయం తక్కువగా ఉన్న రాష్ట్రం ఛత్తీస్గఢ్. దేశం సగటున గ్రామీణ ప్రాంతంలో నెలవారీ ఖర్చు 4,247 రూపాయలు. అదే పట్టణ ప్రాంతంలో నెలవారీ వ్యయం అయ్యే ఖర్చు 7,078 రూపాయలు. తెలంగాణలో గ్రామీణ ప్రాంతంలో నెలవారీ వ్యయం 5,675 రూపాయలు. అదే పట్టణ ప్రాంతంలో చూసుకుంటే నెలవారీ వ్యయం 9,131 రూపాయలు. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతంలో అయ్యే నెలవారీ వ్యయం 5,539 రూపాయలు. పట్టణ ప్రాంతంలో అయ్యే నెలవారీ వ్యయం 7,341 రూపాయలు. దక్షిణ రాష్ట్రాల్లో పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ వ్యయం ఎక్కువగా తేడా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. తెలంగాణలో గ్రామీణ ప్రాంతం మరియు పట్టణ ప్రాంతంలో అయ్యే నెలవారీ వ్యయం తేడా 3,456 రూపాయలు. ప్రో కబడ్డీ సీజన్ 11 విజేత ఏ జట్టు? ఆన్సర్ హర్యానా స్టీలర్స్. ప్రో కబడ్డీ సీజన్ 11 విజేత హర్యానా స్టీలర్స్. హర్యానా స్టీలర్స్ జట్టు ఫైనల్ పోటీలో పాట్నా పైరేట్స్ జట్టును 32-23 స్కోర్తో ఓడించి టైటిల్ను సొంతం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, దీనినే మనం ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. ఈ FDIలు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏప్రిల్ మరియు సెప్టెంబర్ కాలానికి ఎంత శాతం వృద్ధి చెందాయి? ఆన్సర్ 33%. తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 33% వృద్ధి చెందాయి. గత సంవత్సరం ఏప్రిల్ టు సెప్టెంబర్ కాలానికి 9,679 కోట్లు రాగా ఈ సంవత్సరం 12,864 కోట్లు వచ్చాయి. ఈ సంవత్సరం 6 నెలల్లో వచ్చిన పెట్టుబడులు పరిగణలోకి తీసుకుంటే దేశంలో తెలంగాణ 6వ స్థానంలో ఉంది. మొదటి 5 స్థానాల్లో మహారాష్ట్ర,
గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ మధుమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్గా మధుమూర్తి నియమితులయ్యారు. ఈయన ఈ శనివారం బాధ్యతలు చేపట్టారు. వరల్డ్ ర్యాపిడ్ మహిళల చెస్ ఛాంపియన్షిప్ 2024 విజేత ఎవరు? ఆన్సర్ కోనేరు హంపి. వరల్డ్ ర్యాపిడ్ మహిళల చెస్ ఛాంపియన్షిప్ 2024 విజేత ఆంధ్రప్రదేశ్కి చెందిన కోనేరు హంపి. హంపి ఈ ఆదివారం జరిగిన ఫైనల్ పోటీలో ఇండోనేషియా ప్లేయర్ కరిస్మాను ఓడించి రెండవసారి వరల్డ్ ర్యాపిడ్ మహిళల చెస్ ఛాంపియన్గా నిలిచింది. ఈ విజయంతో విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించిన తొలి భారత్ ప్లేయర్గా ఈమె రికార్డు సొంతం చేసుకుంది. అంతేకాకుండా చైనా ప్లేయర్ జూ వెన్జున్ తర్వాత రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన రెండవ మహిళగా హంపి గుర్తింపు పొందింది. సూర్యకిరణ్ అనే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఈ రెండు దేశాల మధ్య జనవరి నెలలో జరగనుంది. ఆన్సర్ ఇండియా, నేపాల్. ఇండియా మరియు నేపాల్ దేశాలు సూర్యకిరణ్ అనే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ను వచ్చే జనవరి నెలలో చేపట్టబోతున్నాయి. ఇది 18వ ఎడిషన్. ఈ సూర్యకిరణ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ యొక్క ప్రధాన లక్ష్యం జంగిల్ వార్ఫేర్లో పరస్పర చర్యలను మెరుగుపరుచుకోవడం, పర్వత ప్రాంతాలలో ఉగ్రవాద చర్యలను అడ్డుకోవడం మరియు విపత్తుల సమయంలో పరస్పర సహకారం అందించుకోవడం. ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టును చైనా ఈ క్రింది నదిపై నిర్మించబోతుంది. ఆన్సర్ బ్రహ్మపుత్ర. ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టును చైనా బ్రహ్మపుత్ర నదిపై నిర్మించబోతుంది. దీనికి చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. టిబెట్లో జన్మించిన ఈ బ్రహ్మపుత్ర నదిని అక్కడ యార్లాంగ్ జాంగ్బోగా పిలుస్తారు. హిమాలయాల్లో బ్రహ్మపుత్ర నది మలుపు తిరిగి అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం రాష్ట్రాల గుండా బంగ్లాదేశ్లోకి ప్రవహిస్తుంది. ఈ మలుపు తిరిగే ప్రదేశంలోనే చైనా ఈ డ్యామ్ను నిర్మించబోతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వారం కరెంట్ అఫైర్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఏమైనా టాపిక్స్ మిగిలి ఉంటే మీకు నెక్స్ట్ వీక్ అప్డేట్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.